నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో జరుగుతున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు ప్రమాణ స్వీకారానికి వలవల బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుండి తరలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ కౌసర్ బాను. సొంత ఇంటి స్థలం కలిగుండి ఇల్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గృహాలు కట్టుకోవడానికి అందిస్తున్న సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. శాలిపేట రామాలయం వద్ద మహిళలకు గాజులు పంపిణీ చేస్తూ బలుసులమ్మ జాతరపై ప్రచారం చేస్తున్న బలుసులమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు. తెలుగుదేశం పార్టీ పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులకు పార్టీ బలోపేతంపై చేపట్టవలసిన విధులను వివరిస్తూ మంగళగిరిలో శిక్షణ ఇచ్చింది పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు. రథసప్తమి సందర్భంగా పెద్ద తాడేపల్లిగూడెం ఏ గోకవరం సూర్యనారాయణ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజలు. పార్టీ కోసం సేవలు అందించిన ప్రతి ఒక్కరిని పార్టీ ఎప్పటికైనా వారిని గుర్తించి సముచిత స్థానం ఇస్తుందని తెలుగుదేశం తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆదివారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న మంతెన రామరాజు ప్రమాణ స్వీకార మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. సుమారు 25 కార్లు ర్యాలీగా భీమవరం వెళ్లారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ సీటు డిక్లేర్ చేసి అనుకోని పరిస్థితుల్లో వేరొకరికి సీటు ఇచ్చిన పార్టీని నమ్ముకునే ఉన్న రామరాజుకి మళ్లీ రెండోసారి జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి 6 జిల్లా కమిటీలో మంతెన రామరాజుతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆకాశపు స్వామి, గొర్రెల శ్రీధర్, పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, దాసరి అప్పన్న, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. నర్సాపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయుచున్న మన మాజీ ఎమ్మెల్యే, ఏపీఐసిసి చైర్మన్ మంతెన రామరాజు గారు, అలాగే కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఏదైతే క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా రామరాజు గారు టిక్కెట్ ఇచ్చేసినట్టే ఇచ్చిన తర్వాత మొత్తం నియోజకవర్గాన్ని 2 సార్లు తిరిగేసిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో మరి ఆయన సీటు త్యాగం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీ ఇచ్చిన ఆదేశాలని అమలు చేసుకుంటూ సుక్షితమైన తెలుగుదేశం పార్టీ నాయకుడిగా క్రమశిక్షణ కలిగి మరి వ్యవహరించి చేయడం జరిగింది. ఈవేళ ఆయనకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మరి ఆయనకి ఇచ్చినందుకు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకంటే అందరినీ సమన్వయం చేసుకుని చక్కగా అన్ని నియోజకవర్గాలని కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళే మంచి నాయకుడు మంతెన రామరాజు గారు. మరి ఈవేళ ఆయనకి అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తున్న ఉపాధ్యక్షులుగా గురు సూరిబాబు గారు, మరి మీడియా కోఆర్డినేటర్గా సత్యనారాయణ గారు, అలాగే అధికార ప్రతినిధిగా విజయలక్ష్మి గారు, కార్యనిర్వహణ కార్యదర్శిగా సాల్మాన్ రాజు గారు, అలాగే కార్యదర్శిగా మరి జగన్నాథపురం గంగరాజు గారు, మన చిన్నతాపిల్లి మాజీ సర్పంచి చిట్టకన శ్రీనివాసరావు గారు సెక్రటరీగా మరి ఈవేళ ఎన్నుకోవడం జరిగింది. ఈ 6 ప్రమాణ స్వీకారం కూడా మరి భీమవరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని మరి ఈవేళ ప్రమాణ స్వీకారం చేసే వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ
మరి అందరికీ ఒక్కొక్క దఫాలో పదవులు వస్తాయి. కాబట్టి ఈ 6గురికి పూర్తిగా మన నియోజకవర్గం తరపున సహకరించాలని, మరి పార్టీ పటిష్టతకి పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని, నాయకుడిని, కార్యకర్తల్ని, అభిమానుల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మన దేశం మన ఓటు నినాదంతో యువత బాధ్యతాయుతంగా ఉండాలని ఆర్డీఓ కౌసర్ బాను అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవగాహన కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు. సీనియర్ ఓటర్లను సన్మానించారు. ఓటు హక్కుపై ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల సమయంలో అన్ని శాఖలు ఒక గొడుగు కింద బాధ్యతాయుతంగా పనిచేస్తాయన్నారు. తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీఓ వి చంద్రశేఖర్, రూరల్ సిఐ రవికుమార్ మాట్లాడారు. As we are going to celebrate the 16th National Voters Day today, I feel very accomplished to celebrate this auspicious occasion. మీరు అనుకుంటారు ఏందో మనం జస్ట్ ఇది మీటింగ్ అనేది కాదు. You feel the constitutional values. మన the election commission which has been established in 1950, to mark that, to celebrate that, the election commission foundational tools ని చేసుకోవడానికే మనం by it has been determined by our political parties during that time 2011 లోనే. సో మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? Why must not we encourage the young voters, those who have completed the 18 years adult franchise కి సంబంధించిన ఓటర్స్ ని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు? Why must not we inculcate the values of the electoral system to the deep roots of our country? ఏదున్నా సరే our democratic values stand first, our electoral practices stand first, our electoral integrity, the honesty at the work అనేది చాలా ఇంపార్టెంట్. Being a citizen of our India, the one of the Article 321 the Constitution, the supremacy, the forefathers itself have given our right to exercise our votes, the franchise, especially the young voters. ఎవరైతే ఉన్నారో అసలు ఎలక్టరల్ సిస్టంలో రాని వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. you must ensure that participation in the electoral. చాలా మంది నేను చూస్తాను ఫార్మ్ 6 కి సంబంధించి whenever the form 6 voters మనం మీరు అప్లికేషన్ బిఎల్ఓస్ తీసుకుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ ఇయర్లీ వైజ్ ఎంతమంది మన వాళ్ళ పిల్లలు ఇక్కడ వచ్చారు, డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అంటే తెలుసు. చాలా మంది ఎలక్షన్ అంటారు. ఎలక్షన్ అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్షన్? డూ హ్యావ్ ఎనీ ఐడియా? ఎలక్షన్ అనేది తారుమారు అవుతాయి. చేంజ్ ఆఫ్ లీడర్షిప్, we have a quality of the leadership and also for the choice of the leadership. చాలా మంది పబ్లిక్ when we are not capable to take decisions on behalf of the general public, we have introduced one sort of system, that is election. Through that election we will elect our particular representative. The representative will represent of all the public of the particular constituency to take the drastic decisions of our constituency. So importance is such like that, starting from the village level to the district level, to the constituency level, to the state level, and follow to the national levels, even to the higher chairs which is hoisted by the Honorable President and the Vice Presidents and the Rajya Sabha elections, legislative councils, even for the Puducherry councils of Puducherry and the Delhi also, election plays a very pivotal role in our democracy. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011వ సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా వాళ్ళ మంత్రి వర్గం జనవరి 25వ తారీఖునే నేషనల్ ఓటర్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2011 నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల ప్రకారం మరి నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. ప్రతి నేషనల్ ఓటర్స్ డే కూడా ఒక థీమ్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి అర్హులైనటువంటి ప్రతి వాళ్ళని కూడా ఓటర్గా చేర్చాలనే ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే మరి 1950 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎలక్షన్ విధానంలో విభిన్నమైనటువంటి మార్పులు జరిగినాయి. నేను సర్వీస్లో చూస్తే ఎక్కడా కూడా బిఎల్ఓ అనే వ్యవస్థ ఉండేది కాదు.
ఒక విఆర్ఓ గారు మొత్తం 10 స్టేషన్లు ఉంటే 10 స్టేషన్లు ఉండేది. అప్పట్లో 1700 ఓట్లు కూడా ఒక పోలింగ్ స్టేషన్లో ఉండేది. దాని తర్వాత ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా బిఎల్ఓస్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా ఇన్ను అవుట్ అని ఎగ్జిట్ కూడా ఉండేది కాదు. ఎలక్షన్ చేస్తే చాలా కష్టం ఉండేది, పోలీసు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. మరి బ్యాలెట్ విధానం పెట్టి మరి బ్యాలెట్ లెక్కించాలంటే 2 days పట్టింది. ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఓటర్స్ కౌంటింగ్ చేయాలంటే 2-3 days పట్టింది. లెక్కించనేది. ఇప్పుడు సిస్టమ్ అలా కాదు, విత్ ఇన్ ది 3-4 hours లోనే రిజల్ట్ చాలా ఈజీగా వస్తుంది. ఓటర్లని చైతన్యపరచడం, అయితే మనం చైతన్యపరచడానికంటే కూడా ఓటర్లలో ఆల్రెడీ ఇప్పటికే చైతన్యం అనేది వచ్చిందనేది మనం అందరం కూడా గ్రహించవలసిన విషయం. మనం ఏదైతే మన పార్ట్ నెంబర్లో ఓటర్లుగా నమోదై ఉండి మనం ఆ పార్ట్ నెంబర్లో ఇంకా ఓటర్లుగా నమోదు చేయవలసిన వారు ఉన్నారు, వారు కాకుండా ఇంకా ఇతరత్ర మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఓటర్లుగా నమోదు చేయటం, అక్కడ ఆ పార్ట్ నెంబర్లో కనుక ఏదైనా కొంత తప్పొప్పులు దొరికినా వాటిని సరిచేయటం అనేది బిఎల్ఓలుగా మీకు ఇచ్చిన ప్రధాన ఉద్దేశం. కాబట్టి బిఎల్ఓస్ అంతా కూడా మీకు ఏదైతే బాధ్యతను అప్పచెప్పారో ఆ బాధ్యతల్ని, ఇది స్టాట్యూటరీకి సంబంధించింది, మీకు గతం నుంచి కూడా చెప్తానే ఉన్నాం, ఇది స్టాట్యూటరీ ఇష్యూ. మనం మిగిలిన అంశాలని ఈరోజు కాదు రేపు చేసుకుందాం అనేది మనం ఒకసారి పక్కన పెట్టినా, ఈ ఎలక్షన్కి సంబంధించిన విషయంలో మనం చేయవలసిన పనిని ఆ రోజు ముగించుకుని ఆ పనిని మనం సక్రమంగా పూర్తి చేసుకున్నట్టయితే కనుక మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎలక్షన్ ప్రాసెస్లో మార్పులు ఈ 16 సంవత్సరాల్లో ఎడ్యుకేట్ చేస్తూ మనకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రకు సంబంధించి వాళ్ళ ఎన్రోల్మెంట్ పెంచుతూ నిజమైనటువంటి ప్రజాస్వామ్యానికి సంబంధించి దారులు పరుస్తూ ముందుకెళ్తున్నటువంటి ఎలక్షనీరింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ ఓటర్స్ డే అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైపు నుంచి పోలీస్ పరంగా చూసుకుంటే, ఒకవేళ కనుక ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని, ఎన్రోలింగ్ ప్రాసెస్ని ప్రాపర్గా మానిటర్ చేయకపోతే తర్వాత క్రిమినల్ కేసెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి. సో కాబట్టి మనం మన పాత్రకి 6E కేసెస్, తర్వాత ఈ తొలగింపులకు సంబంధించినటువంటి ప్రాసెస్, వీటన్నిటికీ ఎలక్షన్కి సంబంధించిన కేసు అనగానే చాలా డిఫరెంట్ కైండ్తో మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ప్రాసెస్కి వెళ్లకుండా ఉండాలంటే మనం ఇప్పటి నుంచి ఈ రోజున ఒక మోటివేషన్ టేకింగ్ తీసుకుని మన పాత్రను మనం పోషిస్తూ ప్రజాస్వామ్యంలో ఓటర్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి సంబంధించి జాగ్రత్తతో ముందుకెళ్ళడానికి, మనల్ని ఎన్లైటింగ్ చేసుకోవడానికి, అలాగే మనల్ని మోటివేట్ చేసుకుని మన లీడర్షిప్ ద్వారా మనం ముందుకు వెళ్ళడానికి ఈ డే అనేది ఒక మంచి అకేషన్గా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులతో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు సమావేశం నిర్వహించారు. సొంత ఇంటి స్థలం ఉండి లేదా ప్రభుత్వం నుండి వచ్చిన స్థలం కలిగిన వారు స్థలాల్లో ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి స్థలం పొందిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం 1,80,000 రూపాయలు ఉచితంగా అందిస్తున్నారు. ఎస్సీ, బీసీలకు అయితే దానితో పాటు అదనంగా 50,000 రూపాయలు, ఎస్టీలకైతే 75,000 రూపాయలు అదనంగా అందిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలన్నారు. సొంత స్థలం ఉన్నవారు కానీ ప్రభుత్వం అందించిన స్థలం తీసుకున్నవారు కానీ ఫిబ్రవరి నెలాఖరులోపు ఇంటి నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సబ్సిడీ కోల్పోతారని తెలిపారు. ఇంటి జాగా ఉండి కొన్ని లేఅవుట్లో స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు ఇచ్చిన వారు అందరూ కూడా మీరు ఇమ్మీడియట్గా మీ సొంత స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావాలి. ఇల్లు కట్టుకోకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇల్లు నిర్మాణం చేయడానికి గవర్నమెంట్ నుంచి 1,80,000 రూపాయలు స్టేట్ సెంట్రల్ కలిపి 1,80,000 రూపాయలు మీకు ఇస్తున్నారు ఊరికినే. అది మళ్ళీ రీపేమెంట్ ఏమీ అక్కర్లేదు. అలాగే ఇప్పుడు ఎస్సీ, బీసీ, ఎస్టీలకి అయితే ఆ 1,80,000 కాకుండా ఎస్సీ, బీసీలకి ఏమో 50,000 రూపాయలు, అలాగే ఎస్టీలకి అయితే 75,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు సొంత స్థలాలు కానీ లేఅవుట్లో మేము ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో కానీ ఇంటి నిర్మాణంలో ఇంకా ఆలస్యం చేస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుని ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. అంటే వచ్చే నెలాఖరు నాటికి ఇది అవకాశం కోల్పోతారు. మళ్ళీ స్టార్ట్ చేయకపోయినా, మీరు స్టార్ట్ చేసి మిడిల్లో ఉండిపోయినా ఈ బిల్స్ రావడానికి ఇబ్బంది పడతారు. కనుక మార్చి నాటికి క్లారిటీ క్లియరెన్స్ అవ్వాలి. బడ్జెట్ అలొకేషన్ మళ్ళీ తగ్గిపోతుంది. అందుగురించి ప్రజలందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు సొంత ఇల్లు కట్టుకుని కలకాలం హ్యాపీగా ఉండాలని కోరుతున్నాం.
శ్రీ బొలుసులమ్మ అమ్మవారి జాతరలో భాగంగా లక్ష గాజుల పంపిణీ కార్యక్రమం బొలుసులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఆదివారం ఏలూరు రోడ్లో ఉన్న శ్రీ వాసవి అమ్మవారి ఆలయంలో గాజుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగ మంజి, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, వాసవి ఆలయ కమిటీ సభ్యులు గ్రంథి సత్యనారాయణ, ఆలపాటి చిన్న, ఆలపాటి అచ్యుతలక్ష్మి, అప్పన్న రమేష్ కుమార్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి గాజులు, పసుపు, కుంకుమ తీసుకున్నారు. బొలుసులమ్మ తల్లి దగ్గర పాదాల వద్ద ఉన్న లక్ష గాజులు 11 రోజులు ఉండి ఈ రోజుని మా కన్యకా పరమేశ్వరి ఆలయంకు తీసుకొచ్చిన కమిటీ సభ్యులందరికీ, అలాగే ఆ కమిటీ ప్రెసిడెంట్ గారైన అంజబాబు గారికి అందరికీ కూడా మేము మా సంఘం తరపున కృతజ్ఞత తెలుపుతూ, అమ్మవారి పసుపు కుంకుమలో మనం చల్లగా ఉండాలని, చల్లగా ఉండే దేవత తాడేపల్లి గ్రామ దేవత, ఎవరికీ కూడా ఏ హాని చేయకుండా, ఏ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళ దాకా కూడా ఏమి హాని చేయకుండా ఇన్ని సంవత్సరాలు అమ్మవారు మనల్ని కాపాడుతూ వచ్చారు. అటువంటి చల్లని తల్లి కరుణతోటి మన దేవాలయానికి ఈ గాజులు పంపించారు. అందువల్ల మాతృమూర్తులైన అందరూ కూడా ఈ గాజులు తీసుకుని సుమంగళగా ఉండాలని అమ్మవారి దేవులు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే 12వ తారీఖు నుంచి 27వ తారీఖు దాకా జరిగే ఈ జాతర కార్యక్రమానికి అందరూ కూడా హాజరవ్వాలని, అలాగే 22వ తారీఖుని 23వ తారీఖుని మన నివేదనలు, అలాగే 27వ తారీఖుని మహా కుంభాభిషేకం చేసుకుంటూ అమ్మవారిది అన్న సమారాధన ఉంది. కాబట్టి భక్తురాలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. శ్రీ 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 బొలుసులమ్మవారి దేవస్థానంలో మార్చి 12వ తారీఖు కాడి నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ బొలుసులమ్మవారి ఆలయంలో 11 రోజులు సుమారు లక్ష గాజులు పూజలు అందుకుని ప్రతి వార్డులోనూ కూడా ఉన్న ముత్తైదువులు సౌభాగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ వార్డులో ఉన్న దేవాలయాల్లోనూ ఒక్కో రోజు ఒక వార్డులో దేవాలయాల్లో ఈ గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ కార్యక్రమం జరిపించబడుతుంది. అలాగే ఈ రోజున ఇక్కడ మన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ కార్యక్రమం జరిపించడానికి మాకు సహకరించిన ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ఆ అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే మార్చి 12 నుంచి 27 వరకు జరిగే ఈ జాతర కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటాం. బొలుసులమ్మ కమిటీ వారు అంజబాబు గారు ప్రెసిడెంట్గా ఆయన పంపించిన గాజులు, పసుపు, కుంకాలన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి అన్నీ కూడా మా కన్యకా పరమేశ్వరి గుడికి పంపించి మా ద్వారా పంచిపెడుతున్నందుకు వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే భక్తులందరూ వచ్చి ఈ యొక్క పసుపు కుంకాలన్నీ తీసుకుని అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని చెప్పి మనసుగా కోరుకుంటున్నాము. 12వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగే జాతరకి అందరూ ఆడపడుచులు అందరినీ కేకేసి బట్టలు పెట్టి భోజనాలు పెట్టవలసిందిగా కోరుచున్నాము. అలాగే 27వ తారీఖున అన్న సమాధానం జరుగుతుంది. దానికి కూడా అందరూ జైవికంగా నిలవాల్సిందని కోరుతున్నాం. ఈ నెల 22, 23 తేదీల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ శాఖ అధ్యక్ష కార్యదర్శులకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో 2 రోజుల శిక్షణ కార్యక్రమం మంగళగిరిలో జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు పట్నాల రాంపండు తెలిపారు. ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం గురించి ఇలా వివరించారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 22, 23వ తారీఖు మంగళగిరిలో పార్టీ ఆఫీసులో జరిగిన శిక్షణా తరగతులకి టౌన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఉదయం యోగాతో ప్రారంభమై అక్కడ శిక్షణా తరగతులు ఉంటాయి. అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో పార్టీకి మనం ఏం చేశాం కాదు, పార్టీకి మనం ఏం ఇచ్చామన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా పార్టీ గొడుగు లాంటిది. గొడుగులు నీడలో ఉండాలి తప్ప ఖచ్చితంగా మనం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామో సూపర్ 6 ఇచ్చాం ప్రజలందరికీ, ఆ కార్యక్రమాలు కూడా ప్రజలందరికీ కూడా తెలియపరచాలి. అలాగే ముఖ్యంగా ఎక్కువ వితంతు పెన్షన్ గురించి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ సమస్య చెప్పగా త్వరలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వితంతువులందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో మెడికల్ కాలేజీలు
ఈ ప్రైవేటీకరణ చేశారని ఒక చెడ్డ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఎందుకంటే రాబోయే తరానికి ముందు చూసిన మార్గదర్శకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మన వంతు సహాయ సహకారాలు అందించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే నారా లోకేష్ గారి పార్టీ కార్యకర్తల గురించి మనోభావాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి శిక్షణా తరగతుల్లో ప్రతి ఒక్కరిని కూడా ఒక సైనికుడిగా తయారు చేస్తున్న నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామంలో శ్రీ సూర్య దేవాలయంలో భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సూర్యనారాయణమూర్తిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. రథసప్తమి వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పండగ శోభను సంతరించుకున్నాయి. ఆలయ నిర్వాహకులు సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు తంగిరాల శ్రీనివాస్ శర్మ బ్రహ్మత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో సూర్య దేవాలయం కట్టే తలంపుతోటి ప్రారంభించి ఈ 2025 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసి దాన్ని ప్రతిష్టా కార్యక్రమం అన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. ఈ దేవాలయము అందరి దేవాలయం అన్నమాట. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే వచ్చి ఈ దేవాలయంలో పూజలు కానీ ఏ రకమైన కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా చేయించుకోవచ్చు. దీనికి అందరికీ కూడా నాంది ఏంటంటే మా శ్రీనివాస్ శర్మ గారు అన్నమాట. వారే నాకు అన్నిటికీ కూడా ఇంచుమించు నేను తాడేపల్లిగూడెం 82లో వచ్చాను. 82 నుంచి కూడా నాకు ఏదైనా సరే మంచి అయినా చెడైనా కూడా ఆయన యొక్క సహాయ సహకారాలతోటి నేను ముందుకు పెడతానన్నమాట. ఆయనకి నేను ఈ సూర్య దేవాలయాన్ని కూడా కట్టిస్తానికి కారణము ఆయనేనమాట. అందుకని చెప్పేసి ఆయనకి నేను రుణపడి ఉన్నానన్నమాట. ప్రతిదానికి కూడా ఆయనే సహాయ సహకారాలు ఇచ్చి ముందుకు నడిపించారు. సౌజ్ఞా పద్మిని ఉషాఛాయ సమేత సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయాన్ని పులాపట్ల సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని కట్టించాం అందరి సహకారంతో. కాబట్టి అందరూ కూడా వచ్చి సౌజ్ఞా పద్మిని ఉషాఛాయ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ సూర్యనారాయణమూర్తికి ఇవాళ రథసప్తమి ఆదివారం అన్నీ కూడా కలిసి రావడంలో ఈ రోజున పాలు పొంగించడం 7 సార్లు పాలు పొంగించడం, అలాగే అరుణపూర్వకంగా సూర్య నమస్కారాలు, అరుణ హోమము ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు అలాగే దేవాలయానికి కూడా మీరందరూ కూడా దేవాలయానికి సంబంధించిన వాళ్ళే అనుకుని ఆయన చెప్పినట్లు అందరూ కూడా సహకరించి ఈ దేవాలయాన్ని ఇంకా పురోభివృద్ధిగా చేయవలసిందిగా ప్రార్థిస్తూ సౌజ్ఞా పద్మిని ఉషాఛాయ సమేత సవిత్ర సూర్యనారాయణమూర్తి అందరికీ కూడా ఆయురారోగ్యైశ్వర్యములు కలగజేస్తూ ఉండాలని మరీ కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG DMAS ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536
సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బీజేపీ నరసాపురం జిల్లా మన్ కీ బాత్ అధ్యక్షులు నర్సే సోమేశ్వరరావు కార్యాలయంలో ప్రధాని మోదీ మన్ కీ బాత్ 130వ ఎపిసోడ్ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నర్సే సోమేశ్వరరావు మాట్లాడుతూ మన్ కీ బాత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టమైన కార్యక్రమం అన్నారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ఉదయం 11:30 నుండి 12 గంటల వరకు తెలుగులో వస్తుందన్నారు. అందరూ చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీను, పట్టణ ప్రధాన కార్యదర్శి గరగా ప్రసాద్, అసెంబ్లీ కో కన్వీనర్ రామగాని సత్యనారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు గోకా మహాలక్ష్మి, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ గారికి మనసులోని మాట ఈ దేశ ప్రజలతో పంచుకోవాలని నిరాటకంగా 130 నెలలుగా చేయడం ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ అవార్డ్ అనమాట దాన్ని. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం రాయదుర్గంలో నీటి సమస్య తీసి జల సంరక్షణ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దాహార్తి తీసిన విధానాన్ని కానీ, అలాగే రేపు జనవరి 26 రిపబ్లిక్ డే రాజ్యాంగ నిర్మాతల్ని స్మరించుకోవాలని మన అందరికీ కూడా ముందు చూపుతూ చెప్పే అంశం కానీ, అలాగే ఓటర్ దినోత్సవాన్ని 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువత కూడా ఓటు విలువ తెలుసుకునే విధంగా ఈనాడు ఓటు వేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఆ ఓటు విలువ ద్వారా ఈ దేశ భవిష్యత్తును మార్చడానికి ఆ ఓటు ఎంత విలువైందో చెప్పి కొత్తగా ఓటర్లు నమోదైన 18 సంవత్సరాల నుండి కొత్తగా ఓటర్లు నమోదైన వారికి ముందుగా మనం వెళ్ళి వారికి శుభాకాంక్షలు తెలిపి వారిని వెల్కమ్ చేయాలి. అప్పుడు వారిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చి ఓటు వేయాలనే ఆలోచనతో ఈ ఓటు ఎవరికి వేయాలి, ఏ ప్రభుత్వానికి వేయాలనే ఒక గొప్ప ఆలోచన కలిగే విధంగా యువతని ప్రేరేపించాలని కూడా చెప్పడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చెప్పినట్టు కూడా ఈ నెల కూడా ఆయన దేశ కుటుంబ వ్యవస్థ గురించి, అలాగే కలిసి ఉంటే కలల సుఖం, ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా పొగరా నీ తల్లి భూమి భారత్ మలేషియా ఇండియన్స్ చేసే కార్యక్రమాలు కానీ, అక్కడ వాళ్ళ సాంప్రదాయాన్ని కాపాడుతూ భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని కాపాడుతూ, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలని ఆయన వాళ్ళ కాపాడుతున్న విధానానికి ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే మన ఆరోగ్యం కోసం యువత ముఖ్యంగా భారతీయులందరూ కూడా మిలెట్స్ని అలవాటు చేసుకుని రైతులకి అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోమని ఆయన చెప్పడం జరిగింది. ఇలాగే ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం మన్ కీ బాత్ ప్రజలందరూ కూడా చూసి ఆయన చెప్పే విషయాలు తెలుసుకుని, అలాగే ముఖ్యంగా విద్యార్థులకి చాలా ఉపయోగకరమైన విషయాలని చెప్పి తెలియజేసుకుని మా మోడీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఈరోజు రథసప్తమి సందర్భంగా ఆయన చెప్తున్న భక్తి మార్గం అంటే మనం చేసే భజనలో పూజలో ఆధునీకరణ యాడ్ అయినా సరే మూలాలు మర్చిపోవద్దు అనే మంచి విషయాన్ని ఈరోజు మోదీ గారు తెలియజేశారు. అందులో ఆధునీకరణ యాడ్ అయినా భజనలో చేసే ఏదైనా సరే వాటి మూలాలు మనం మర్చిపోకుండా సాగించాలని తెలియజేశారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో జగదీష్ అనే ఒక వ్యక్తి ఆయన ఒక అటవీ శాఖలో గార్డ్గా పనిచేసేవారు. కానీ ఆయన తన పని తను చేసుకోవడమే కాకుండా అక్కడ ఉన్న 125 ఔషధ మొక్కలు కనిపెట్టి వాటిని ఒక నోట్ చేయడం జరిగింది. సరే దానిని వాటి విలువ తెలుసుకుని అక్కడ అటవీ శాఖ వారు ఒక పుస్తక రూపంలో ముద్రించారు. దానిని ఈరోజు స్టూడెంట్స్ కానీ మొత్తం ప్రపంచం అంతా దాన్ని ఈరోజు చదివి వాటికి సంబంధించిన ఉపయోగాలను తెలుసుకున్నారు.
తాడేపల్లిగూడెం స్థానిక పాతూరులో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన ఆలయ చైర్మన్ దోసనపూడి రమేష్ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దోసనపూడి రమేష్, కెట్టి నాగేంద్ర, నీలం సురేష్, నలగంచి రాంబాబు, లక్ష్మీనారాయణ, పడవల శ్రీనివాస్, పుప్పాల శివాజీ, ఆలయ అర్చకులు సుందర రామానుజాచార్యులు, బాలకిషోర్, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. గోయిందా 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 గోవిందా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో మాఘమాసం సందర్భంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి విశేషమైన సహస్రనామార్చనలు, శ్రీ ఆంజనేయ స్వామి వారికి అష్టోత్తరనామ పూజలు కార్యక్రమాలు జరిగే ఇప్పటివరకును. తదుపరి స్వామివారిని గరుడ వాహనం మీద 7 ప్రదక్షిణాలు స్వామివారి ఆలయం చుట్టూ 7 ప్రదక్షిణాలు చేయడానికి సిద్ధంగా 10 నిమిషాల్లో ఉన్నారు. కావున భక్త మహాశీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అతి పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి గుడి అందు మనం కొత్తగా గుడి నిర్మాణం చేసుకుని ఈ సంవత్సరంలో రథసప్తమి సందర్భంగా స్వామివారిని రథం మీద గుడి చుట్టూరు 7 ప్రదక్షిణలు చేసి మన చైర్మన్ దోసనపూడి వచ్చిన రమేష్ కుమార్ గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపించుకుని ప్రసాదాలు ఇతరునది చేసి ఇదే కార్యక్రమాన్ని అందరూ జయంతి సుఖంగా శుభ్రంగా ఉండాలని స్వామివారిని కోరుతూ మనం అందరూ కలిసి సుఖ సంతోషాలతో ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో శుభ్రంగా చేసుకోవాలని చెప్పి మన పురజనులు అందరూ ఇలాగే స్వామివారిని దర్శించుకుని సుఖ సంతోషాలతో శుభ్రంగా ఉండాలని కోరుతూ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సన్నిధిలో రథసప్తమి పుణ్యదినాన్ని సంస్కరించుకుని ఈ రోజున ఆలయ చైర్మన్ దోసనపూడి రమేష్ గారి దంపతులతో స్వామివారికి విశేషమైన పూజా కైంకర్యాలు పూర్తి చేసి పెద్దల సమక్షంలో ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున రథసప్తమిని పురస్కరించుకుని స్వామివారు గరుడ వాహనంలో ప్రజల్ని అనుగ్రహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఊరేగింపుగా ఆలయ మాడవీధుల్లో తిప్పుతూ ప్రజలందరికీ కూడా కన్నుల పండుగగా ఇంత పెద్ద ఉత్సవాన్ని నిర్వహించినటువంటి ఆలయ చైర్మన్ దోసనపూడి రమేష్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డుకు చెందిన ఒట్టికూటి వీర వెంకట సత్యనారాయణ స్వామి, బీజేపీ స్వామి తల్లి వెంకటరావు సుబ్బయ్యమ్మ 26వ వర్ధంతి సందర్భంగా స్థానిక గణేష్ నగర్లో శ్రీ రాధాకృష్ణ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అతిథులుగా ఒట్టికూటి వెంకట సుబ్బారావు, ఒట్టికూటి వెంకట సురేష్ బాబు, తాతా శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ కోట రాంబాబు, ఒట్టి బుజ్జి, బైరెడ్డి కొండయ్య, బైరెడ్డి సూరిబాబు, పిన్నింటి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఒట్టికూటి వెంకట సుబ్బమ్మ గారి 26వ వర్ధంతి సందర్భంగా వారి జ్యేష్ఠ కుమారుడు వీర వెంకట సత్యనారాయణ స్వామి, వెంకట సుబ్బారావు కలిసి వెంకట సురేష్ బాబు ఈరోజు ఆవిడ జ్ఞాపకార్థం శ్రీకృష్ణ మందిరంలో అన్నప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఈరోజు రథసప్తమి. సూర్య భగవానుడు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం 3 ఇస్తాడు. వృక్షజాతి కానీ, పశుజాతి కానీ, జంతుజాతి కానీ, మానవుడు కానీ వికసించేటువంటి టైము ఈ రథసప్తమి. అంటే సూర్య రశ్మికి అన్ని జీవులు కూడా వికసిస్తాయి. ఎంతవరకు ఉన్నటువంటి రక్త ప్రసారాల్లో కానీ అన్ని తేడాలు వస్తాయి. ఇటువంటి ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చే స్మృతినాన్ని అన్నదానం చేయటం అనేది ఆవిడ చేసుకున్న పూర్వజన్మ కొరకు అటువంటి పుత్రులు కలిగారు. అటువంటి వాళ్ళు మమ్మల్ని గెలిచినందుకు మా అదృష్టంగా కూడా భావించి వెళ్ళారు. రాధాకృష్ణ గుడి నందు ఒట్టికూటి స్వామి గారు, సుబ్బన్న గారు, వాళ్ళ తల్లిగారైన సుబ్బమ్మ గారు 26వ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ అన్న సమరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా
మంచి శుభకార్యానికి ఏ అయితే పదార్థాలు పెడతారో అంత మంచిగా ఏర్పాటు చేసి అందరికీ కూడా భోజన సౌకర్యాలు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు స్వామి గారికి, సుబ్బన్ గారికి, అలాగే సురేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని స్వామి గారు, సుబ్బన్ గారు వాళ్ళ కుమారులు అయినందుకు వాళ్ళు ఆవిడని మర్చిపోకుండా 21వ సంవత్సరం అయినప్పటికీ కూడా ఆవిడ జ్ఞాపకార్థం ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు స్వామి గారికి, సుబ్బన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మార్చి 12 నుండి ప్రారంభం కానున్న శ్రీ బలుసులమ్మ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆదివారం సాయంత్రం 9వ వార్డు శేషంహాల్ రోడ్లో రామాలయం వద్ద గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా ఈ జాతర మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు శ్రీరంగం అంజీ, పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, కంచుమర్తి నాగేశ్వరరావు, కాకర్ల సుభద్ర, బైనిపాలపు ముఖేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం సందర్భంగా మార్చి 12 నుంచి 27 తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారి దగ్గర 1,00,000 గాజులు 12 రోజులు పూజలు అందుకొని ఆ 1,00,000 గాజులు కూడా ప్రతి వాటికి కూడా మన ఆడపడుచులు సౌభాగ్యం కొరకు ప్రతి వాటికి కూడా పంచడం జరుగుతుంది. ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ తల్లి కార్యక్రమాన్ని మనందరం కూడా ప్రతి ఒక్కరు సెలవు చేసి ఎవరికి వాళ్ళు సొంత పనిలాగా మన అమ్మని ఎంతైతే మనం ఆరాధిస్తామో అంతగా మనం బాగుంటాము. అదేవిధంగా తాడేపల్లిలో ప్రజలందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా సుఖ సంతోషాలతో విరాజాలని, అందరూ బాగుండాలని చెప్పి, వ్యాపారాలన్నీ బాగుండాలని, ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావాలని, అలాగే పిల్లలకి మంచి మార్కులతో ఉత్తీర్ణం అవ్వాలని ఆ తల్లి అందరినీ సలహా చూడాలని చెప్పి మరీ కోరుతూ, అదేవిధంగా దొరల బాబ్జీ గారు ఈ 1,00,000 గాజులకి కూడా ఎంతైతే అంత ఖర్చిస్తారని మనం చెప్పడం జరిగింది. గతంలో కూడా మన సూరిబాబు గారు, పుల్లల సూరిబాబు గారు ఖర్చు భరించినట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి నేను ఇస్తాను ఆ డబ్బులు అని చెప్పి మన బాబ్జీ గారు మనం చెప్పడం జరిగింది. వారికి కూడా ఆ తల్లి సలహా చూడాలని కోరుతూ, తాడేపల్లి ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలని కోరుతూ బలుసులమ్మ వారి జాతర మహోత్సవాలు మార్చి 12 నుంచి 22 వరకు జరిగేటువంటి కార్యక్రమాలకు ముందుగా మన పట్టణంలో ఉన్నటువంటి మన ఆడపడుచులందరికీ కూడా కుంకుమ, పసుపు, గాజులు వితరణ చేస్తున్న తల్లి ఆశీస్సులతో, కాబట్టి మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆ తల్లి పట్ల విశ్వాసంతో మనందరం కూడా ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లి మనల్ని అందరినీ కూడా కాపాడుతూ మరి మనందరినీ అభివృద్ధి చేస్తూ ఆ తల్లి యొక్క ఆశీస్సులతో మనందరం నడుస్తున్నాం. కాబట్టి ఈ మహోత్సవానికి మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటానికి మన ప్రీతమ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇది జాతరలా ఉండాలి, ఇది జాతర కాదు, ఎవరు చేయనటువంటి అంత అద్భుతంగా ఈ తల్లికి మనం ఇవ్వాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి ప్రారంభించి ఈరోజు గాజుల వితరణ, పసుపు, కుంకుమ మన ఆడపడుచులందరికీ కూడా ఈ తాడేపల్లిగూడే కాదు, తాడేపల్లిగూడ ప్రజలందరూ, పరిసర ప్రజల అందరికీ కూడా, గ్రామ ప్రజలందరికీ కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని శ్రీ బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవం రేపు మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, వ్యాపారస్తులు, కార్మికులు, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు అందరూ అన్ని వర్గాల వారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు 1,00,000 గాజుల పంపిణీ కార్యక్రమం 9వ వార్డులో సాలిపేటలో ఉన్నటువంటి రామాలయం వద్ద ఇక్కడ స్థానికంగా వ్యాపారస్తులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది మహిళా భక్తులు వచ్చి ఈ గాజుల్ని తీసుకోవడం ఎంతో శుభదాయం. అలాగే ఈ గాజులు పంపిణీ కార్యక్రమం అంటే అమ్మవారి సన్నిధిలో 1,00,000 గాజులు పూజా కార్యక్రమం చేసి ఇవన్నీ కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి 35 మహిళలకి అందజేయాలని ఒక గొప్ప సంకల్పం ఆలయ నిర్వాహకులు చేయడం జరిగింది.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజీపాడులో సీనియర్ ఓటర్ ఆరుగులను చంద్రమ్మ, కొత్త ఓటర్ ఉలిమి కిషోర్ శాలువాతో సత్కరించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, బూత్ లెవెల్ ఆఫీసర్ ముత్యాలు, గ్రామ పెద్దలు దమ్మలపాటి వెంకట్రావు, నెక్కలపూడి రాజు, కుదుళ్ల రామకృష్ణ, కుదుళ్ల శివయ్య, తాడిశెట్టి వీరాస్వామి, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నోసార్లు పదుల సంఖ్యలో ఓట్లేసినటువంటి సీనియర్ ఓటర్లను సత్కరించాలని, అదేవిధంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారిని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర దేశ ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మేము ప్రమాణం చేసిన దాంట్లో ఒక విషయం ఉంది, ఏంటంటే కులం మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా ఎవరైతే సమర్థులైన వారు ఉంటారో వారు ఓటు హక్కు వేసి వారిని గెలిపించుకుంటామని మనం ప్రమాణం చేసాము. నిష్పక్షపాతంగా ఓటేస్తామని. ఇవాళ అటువంటి సంప్రదాయాలు లేవు. మన కుల వ్యక్తి నిలబడ్డాడో, లేదా మన మత వ్యక్తి నిలబడ్డాడో, మన ప్రాంతం వాడు నిలబడ్డాడో మనం భావించే ఓట్లేస్తాం వల్ల మన అభివృద్ధి చెందట్లేదు, మన రాష్ట్రం అభివృద్ధి చెందు, మన దేశం కూడా అభివృద్ధి చెందలేదు. కాబట్టి అందరూ కూడా నిష్పక్షపాతంగా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటారో వారికే ఓటేసి గ్రామాలను కానీ, మండలాలను కానీ, నియోజకవర్గాలను కానీ, జిల్లాలు కానీ, రాష్ట్రాలు కానీ, దేశాన్ని కానీ ఎవరైతే బాగు చేస్తారని మీరు భావిస్తారో, అవసరం మీరు ఇతరుల నుంచి తెలుసుకునేనా సరే వారికి ఓటేసి వారిని గెలిపించడం ద్వారా మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు వదిలే విధంగా మనం చేసుకుందామని. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం బుంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం శ్రీ సూర్య దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సూర్యనారాయణమూర్తిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు సామూహికంగా పరవన్నం వండి భక్తి శ్రద్ధలతో స్వామివారికి నివేదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేపట్టారు. రథసప్తమి వేడుకలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కైకరం అక్కుపల్లి గోకవరం రహదారిలో చారిత్రక విశిష్టత కలిగిన శ్రీ సూర్యనారాయణ ఆలయంలో ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు రథసప్తమి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య ప్రదాయుడు శ్రీ సూర్యనారాయణుడు అని ప్రతి ఆదివారం సాధారణ రోజుల్లో సైతం పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది రథసప్తమి ఆదివారం రావడం ఎంతో విశిష్టత కలిగిందన్నారు. ఆలయ ఆవరణలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ చాలా సంవత్సరాల నుంచి పూర్వం నుంచి గుడి ఉంది. ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ రథసప్తమికి కార్యక్రమాలు రోజు కూడా నిత్యం 5 రోజులు కార్యక్రమాలు. ఇవాళ 3వ రోజుగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు, ఆదిత్య పారాయణం, సూర్య నమస్కారాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా గ్రామస్తుల సహకారంతో అందరితో కూడా ఇక్కడ నిత్యం జరుగుతుంది. అలాగే 10 గంటల నుంచి కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ భోజనాలు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి యొక్క విశిష్టత చాలా గొప్పగా ఉందండి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చాలా మంది భక్తులు, చాలా జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఉదయమే వెళ్ళిపోతారు. కొంతమంది చాలా పొద్దున్నే వచ్చి విజయవాడ నుంచి, ఏలూరు నుంచి చుట్టుపక్కల కూడా రావడం జరుగుతుంది. స్వామివారి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. వచ్చిన ఆలయం అంతా స్వామివారికి నైవేద్యం నిమిత్తం క్షీరాన్నం కూడా తయారు చేయడం జరుగుతుందండి. గోక్షీరక్షణం భక్తులు అందరూ కూడా పాలు తీసుకొస్తారు, పాలు, పంచదార, బియ్యం అన్ని కూడా తీసుకొస్తారండి. అన్నిటితో భక్తులే స్వయంగా ఎవరికి వాళ్ళే వచ్చి తయారు చేసి స్వామివారికి సమర్పిస్తుంటారు. తర్వాత భక్తులందరికీ కూడా సమర్పిస్తారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకున్న బీటెక్ పూర్వ విద్యార్థుల తొలి ఆత్మీయ సమ్మేళనం సంస్థ ప్రాంగణంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ కెరియర్ అలుమ్నియం ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ జీవి వీరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ నిట్ రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతోనే గురువులు విద్యను నేర్పుతారన్నారు. పలువురు ఆచార్యులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులను కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఏపీ నిట్ విద్యా సంస్థలో చదువుకోవడమే తమ జీవితాలకు కీలక మలుపు అని, ఇక్కడ పొందిన విద్య, క్రమశిక్షణ, విలువలే తమ వివిధ రంగాల్లో నిలబెట్టాయని చెప్పారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్ ఆచార్యులు డాక్టర్ సుదర్శన్ ధ్రువ, డీన్లు డాక్టర్ జి రవికిరణ్, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ కార్తిక్ శేషాద్రి, డాక్టర్ హిమబిందు, పలువురు విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. A very warm good morning to one and all present here. It gives me an immense pleasure and pride to welcome you all to the first alumni reunion of the National Institute of Technology, Andhra Pradesh. On behalf of the Institute,
and the Office of Dean Student Career, Alumni and International Relations, in short we will be calling it as SCARE, I extend a heartfelt welcome to each and every one of you. At the outset, I sincerely thank our in-charge Director, Professor N.V. Ramana Rao, and our Registrar in-charge, Dr. Dinesh P. Shankar Reddy, for granting us permission and extending their full support to organize this alumni reunion for the first time in the Institute. I would like to assure them and all our alumni present here that this reunion will not be one-time event. We are committed to organize alumni reunions every year involving UG, PG and PhD alumni and strengthening lifelong bonds with our institute. This year, the reunion has been specially planned for 2019 and 2020 pass-out batches. You are unique and special to the institute and who completed your academic journey during the phase when the institute was functioning from transit campuses and hostels. Today you are back to your own NIT Andhra Pradesh campus, and we sincerely hope that you relive the campus life once again, walk through the departments, visit the hostels, labs, sports facilities and truly experience the growth of the institute you helped build through your perseverance. I would also like to take this opportunity to briefly introduce the Office of Dean's Care, which takes care of student career, alumni relations, international relations, training and placement, internships, along with library office. I would like to once again make it very clear, this is an alumni reunion which is purely intended to invite you all to the institute to have a look at the campus, how well the campus have grown up, and which these two batches mostly they haven't stepped into the campus. So we wanted to show our alumni just to have a memory like how their institute is now. Now current batches they have good comfortable hostels, good classrooms as well as sports facilities, wherein you call it as a campus. Any NIT or IIT, why we join there? It is for the culture they imbibe into you, right? So which I expect that you have all missed because you never had a common campus. Right? So now you can appreciate it is in this one day. In fact, like frankly speaking, we expected more in number, but anyway, it's nice that at least 80 to 85 of you have given the consent and they have come here today. And once you reach to those positions, and please do remember always this is your institute, and contribute to the institute, either helping your juniors or helping the institute whenever it requires the services of their alumni. Because always we feel like even every one of us will feel that we are the torch bearers of the institute. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాల ఆవరణలో ఆదివారం ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రతి ఓటరు తమ హక్కును బాధ్యతతో వినియోగించుకోవాలని భీమడోలు తహసీల్దార్ బి రామాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఓటర్లు నూతనంగా ఓటు హక్కు పొందిన ఓ యువక ఓటర్ను శాలువా పూలదండలతో ఘనంగా సత్కరించారు. ప్రతిభా పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కళాశాల ఆవరణ నుంచి జంక్షన్ కోడలి వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించి ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ నినాదాలు చేశారు. జంక్షన్ కోడలి వద్ద మానవహారం ఏర్పాటు చేసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ సుధాకర్, మండల సర్వేయర్ ధర్మారావు, ఆర్ఐ జగన్నాథరావు, కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్, విఆర్ఓలు వినయ్, శంకర్, ప్రతాప్, భీముడలు బిఎల్ఓలు, ఎలక్షన్ ఆపరేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మనం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కాలేజ్ నుంచి, జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ నుంచి భీముడోలు జంక్షన్ వరకు ఓటర్ల అవగాహన సదస్సు అండ్ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే యువత ఉన్నారో, కొత్తగా ఎన్రోల్ అయిన ఓటరు, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ని కూడా ఈరోజు మనం సన్మానించుకోవడం జరిగింది ఈ సందర్భంగా. కాబట్టి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే యువత ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా వాళ్ళ ఓటు హక్కును వినియోగించడంపై అవగాహన కల్పించడం. సో దాన్ని మనం పబ్లిసిటీ చేయడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుసుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడాను వాళ్ళ ఓటుకున్న విలువలను తెలుసుకొని ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గత వారం రోజుల నుంచి కూడా మనం అన్ని స్కూల్స్లోనూ, అదేవిధంగా కాలేజెస్లో కూడా మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. వ్యాసరచన, అదేవిధంగా రంగోలీ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాము.
ఆదివారం రథసప్తమి సందర్భంగా ఏలూరు రోడ్డు శ్రీ వాసవి పంచాయత క్షేత్రంలో ఉన్న తాడేపల్లిగూడెంలో ఉన్న మొట్టమొదటి సూర్యాలయంలో ఉదయం నుండి విశేష అభిషేకాలు అర్చనలు అత్యంత వైభవంగా జరిగాయి. అనంతరం శ్రీ ఉషాఛాయ సమేత సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం బ్రహ్మశ్రీ కొంపెల్ల రామం అర్చకత్వంలో భోగవల్లి శ్రీనివాస్ దంపతులచే అత్యంత వైభవంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి చిన్న, ఆలపాటి శ్రీలక్ష్మి, పెనుగొండ శ్రీనివాస్, గ్రంథి సత్యనారాయణ, అప్పన్న రమేష్ కుమార్, ఆలపాటి చిన్న, ఆలపాటి అచ్యుతలక్ష్మి, పెనుగొండ శ్రీనివాస్, గ్రంథి సత్యనారాయణ, అప్పన్న రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి ఈరోజు భానువాసరం ఆదివారం. మరి ఇటువంటి ఆదివారం రథసప్తమి కలిసి రావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. అటువంటి చాలా అత్యద్భుతమైనటువంటి రోజు ఈరోజు వచ్చింది. అందున రేవతి నక్షత్రంతో ఆదివారం రథసప్తమి వచ్చింది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం ఇవ్వాలి అంటే సూర్యభగవానుడే. అంచేత అటువంటి సూర్యభగవానుడి యొక్క కళ్యాణోత్సవం జరుగుతోంది. త్రిచ విధానంగా మహాసౌర మంత్రములతో, అరుణ మంత్రములతో ఆ యొక్క సూర్యభగవానుడు విరాజిల్లుతూ ఉంటారు ఇప్పుడు కూడా. అటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం లోక సంరక్షణార్థం, లోకంలో మనుష్యులే కాదు పశుపక్ష్యాదులతో సహా సర్వప్రపంచము కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ సూర్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. రథసప్తమి సందర్భంగా శ్రీ వాసవి కంచికామేశ్వరి పంచాయత క్షేత్రమునందు రథసప్తమి కార్యక్రమం, కళ్యాణం అన్నీ జరుగుతున్నవి. కావున ఈ కార్యక్రమంలో భాగంగా బలిసలమ్మ జాతర సందర్భంగా మార్చి 12 నుంచి 27 వరకు జరుగు ఈ జాతర మహోత్సవం సందర్భంగా కమిటీ వారు మనకి ఈరోజు గాజుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ప్రతి మహిళలు అందరూ విచ్చేసి ఈ గాజులు తీసుకుని మీరు ఈ జాతర కార్యక్రమం అది విజయవంతంగా చేయాలని కోరుకుంటూ, గ్రామదేవత బలిసలమ్మ జాతర మహోత్సవం సందర్భంగా కోటి గాజులు పూజ చేయడం జరిగింది. ఈరోజు ఆ గాజులు, పసుపు, కుంకుమ మా తాడేపల్లిగూడెంలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయన క్షేత్రానికి తీసుకురావడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ సూర్యనారాయణమూర్తి కళ్యాణం జరుగుతుంది. వచ్చిన భక్తులందరికీ కూడా ఆ గాజులు, పసుపు, కుంకుమ పంచిపెట్టడం జరుగుతుంది. అలా 27వ తారీఖున మహాకుంభ నివేదన కూడా ఉంది. 12 నుంచి గురువారం 27 శుక్రవారం వరకు అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతాయి. భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పశ్చిమ గోదావరి జిల్లాకు నూతన కార్యవర్గాన్ని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా జి ప్రకాశం, జిల్లా గౌరవ అధ్యక్షుడిగా పిఎన్వి ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా బివి నారాయణ, ఉపాధ్యక్షులుగా డాక్టర్ కె రాంబాబు, ఎల్ రాజు, జి ప్రసన్నకుమార్, ఎం శ్రీలక్ష్మి, కార్యదర్శులుగా పి జనార్దన స్వామి, వి రామ్మోహన్, ఎం విజయబాబు, పివి రాఘవులు, ఏ వీరభద్రరావు, ఆడిట్ కమిటీ కన్వీనర్గా ఎస్ఎస్ జాన్సన్, సభ్యులుగా ఎం పుష్పరాజు, జి దేవదాస్, వై ఏడుకొండలు, రాష్ట్ర కౌన్సిలర్గా సిహెచ్ సత్యనారాయణ ఎన్నికయ్యారు. పురపాలక కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా రద్దు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు అందజేయడానికి ఎవరూ పురపాలక కార్యాలయానికి రావద్దని మున్సిపల్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.